శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 3 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి మధ్యాహ్నం 1:09 వరకు ఉంది. ఆ తర్వాత తదియ తిథి వచ్చింది. మూలా నక్షత్రం సాయంకాలం 4:41 వరకు ఉంది. ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది. మంగళవారం మూలా నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది. ఈ ఛత్రయోగం స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల 12 రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా వాళ్ళ ప్రయాణాలు విజయవంతమవుతాయి, పనులు సులభంగా పూర్తవుతాయి. కాబట్టి మంగళవారం అయినా కూడా సాయంకాలం 4:41 వరకు 12 రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళొచ్చు, ప్రయాణాలు చేసుకోవచ్చు. స్త్రీల యొక్క సహాయ సహకారాలు చాలా చక్కగా లభిస్తాయి. దానివల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. సాయంకాలం 4:41 తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది. మంగళవారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే మిత్రయోగం ఉంటుంది. దీనివల్ల మిత్రుల వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి. అంటే సాయంకాలం 4:41 తర్వాత పని మీద బయటికి వెళితే మీకు ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు. దానివల్ల పనులు పూర్తవుతాయి. దానివల్ల ప్రయాణాల్లో సక్సెస్ ఏర్పడుతుంది. అంటే మంగళవారం అయినా 2 యోగాలు బాగున్నాయి, ఛత్రయోగం, మిత్రయోగం. లేడీస్ కానీ ఫ్రెండ్స్ కానీ సపోర్ట్ చేయటం వల్ల మీ పనులు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో, మిత్రుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీ కొనటం, ప్రాపర్టీ అమ్మటం, వీటికి సంబంధించి ముఖ్యమైన డిస్కషన్స్ చేసుకోవటానికి బలం బాగుంది. రియల్ ఎస్టేట్లో ఇంపార్టెంట్ చర్చలు చేసుకోవటానికి బలం ఉంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ముఖ్యమైన డిస్కషన్స్ చేయడానికి కూడా కుజుడి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది. అలాగే మూలా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు కన్యలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు మకరంలో, శనింట్లో, మిత్రుడింట్లో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే కళారంగంలో ఉన్న వాళ్ళు సినిమా, టీవీ, సంగీత, నాట్య రంగాల్లో బ్రహ్మాండమైన ఆఫర్స్ అందిపుచ్చుకోవడానికి ఈరోజు బలం ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్స్ చక్కగా ఏదైనా డిఫరెన్సెస్ ఉంటే చర్చల ద్వారా సెటిల్ చేసుకోవటానికి, కాంప్రమైజులు చేసుకోవటానికి కూడా శుక్రుడి మిత్రక్షేత్ర స్థితి బ్రహ్మాండంగా సహకరిస్తుంది. బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో కూడా శుక్రుడి మిత్రక్షేత్ర స్థితి వల్ల లాభాలు ఎక్కువగా వస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మూలా నక్షత్రం సాయంకాలం 4:41 వరకు ఉంది. ఈ మూలా నక్షత్రం ఉన్న సమయంలో నామకరణం, సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు. మంగళవారం అయినా మూలా నక్షత్ర బలాన్ని బట్టి చక్కగా చేసుకోవచ్చు. అదేవిధంగా యజ్ఞానికి సంబంధించిన దీక్షలు తీసుకోవటానికి మూలా నక్షత్రం మంచిది. అదేవిధంగా గ్రహదోషాలు ఉన్నవాళ్ళు, జాతక దోషాలు ఉన్నవాళ్ళు అవన్నీ పోగొట్టుకోవటానికి అరటి, పనస లాంటి చెట్లు నాటడానికి కూడా మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే తీర్థయాత్రలు చేయటానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటానికి మూలా నక్షత్రం మంచిది. శత్రువులను నిర్మూలించడానికి చేసే ప్రయత్నాలకు, శత్రువులను దెబ్బతీయటానికి చేసే ప్రయత్నాలకు మూలా నక్షత్రం మంచిది. ఎదుటి వాళ్ళతో గొడవలు పట్టడానికి కూడా మూలా నక్షత్రం మంచిది. మీ వైపు న్యాయం ఉంటే ఎదుటివాడితో ఫైట్ చేయడానికి కూడా మూలా నక్షత్రం మంచిది. అలాగే తగాదాలు ఉంటే సెటిల్ చేసుకోవటానికి, కాంప్రమైజ్ చేసుకోవటానికి, సెటిల్మెంట్లు చేసుకోవటానికి కూడా మూలా నక్షత్రం మంచిది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ కూడా సాయంకాలం 4:41 లోపు చేసుకోవచ్చు. సాయంకాలం 4:41 తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది. పూర్వాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు సాయంకాలం 4:41 తర్వాత జాయిన్ అవ్వచ్చు. అలాగే ఒక్కొక్కసారి మోసం చేసైనా సరే మన వైపు న్యాయం ఉంటే విజయం సాధించాల్సి వస్తుంది. అలా మోసం చేసైనా సరే ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఇంతకుముందు మీకు రావలసినటువంటి ధనం వచ్చే యోగం బాగా ఉంది. అంటే మొండి బాకీలు వసూలయ్యేటటువంటి సూచనలు మేషరాశి వాళ్ళకి చాలా బాగా ఈరోజు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మిమ్మల్ని విసిగిస్తున్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద మొండి బకాయిలు మీరు గట్టిగా ప్రయత్నిస్తే ఈరోజు వసూలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వృధా భ్రమణములు కనిపిస్తున్నాయి. అంటే
అనవసరంగా వృషభ రాశి వాళ్ళు ఈరోజు ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఈరోజు బాగా అవసరమైతేనే జర్నీ చేయండి, ప్రయాణం చేయండి. లేకపోతే ప్రయాణాలు పోస్ట్‌పోన్ చేసుకోండి. ఎందుకంటే అనవసర ప్రయాణాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ధన వ్యయం కూడా కనిపిస్తోంది. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఈరోజు వృషభ రాశి వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా డబ్బు ఖర్చు పెట్టుకునే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం కనిపిస్తోంది. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు మిథున రాశి వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. అలాగే కొన్ని ఆపదలు, అవరోధాలు ఎదురవుతాయి. అయినప్పటికీ మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఇష్టదేవతను స్మరించుకొని ముందడుగు వేయటం ద్వారా ఆపదలన్నీ మబ్బులు వీడిపోయినట్టు వీడిపోతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అప్పుల బాధలు ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అకారణంగా వేరే వాళ్ళతో విరోధాలు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎదుటి వాళ్ళతో గొడవ పడకుండా కర్కాటక రాశి వాళ్ళు మీ పని మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏ పని ప్రారంభించినా బ్రహ్మాండంగా సక్సెస్ సాధిస్తారు. అలాగే విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు పుణ్యక్షేత్ర సందర్శనం ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు, భగవద్ దర్శనం చేసుకుంటారు. దానివల్ల మానసికంగా ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ఆనందాన్ని పొందుతూ ఉంటారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు విద్యాపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అంటే తులారాశి విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంది. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు, కావాల్సిన చోట సీట్లు తెచ్చుకునే యోగం ఉంది. ఎడ్యుకేషన్ పరంగా టాప్ లెవెల్లో ఉండటానికి తులారాశి విద్యార్థులకు ఈరోజు బలం ఎక్సలెంట్గా ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు వృశ్చిక రాశి వాళ్ళకి బాగా అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో కూడా మంచి సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంతకాలంగా సక్సెస్ లేదు అని బాధపడే వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సక్సెస్ జర్నీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అభివృద్ధి అనేది ఈ రోజు నుంచి వృశ్చిక రాశి వాళ్ళకి ప్రారంభమయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ధనపరంగా మంచి అనుకూలతలు ఉన్నాయి. అంటే ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బు సంపాదించగలుగుతారు. సుఖభోజన ప్రాప్తి ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనం స్వీకరించే యోగం ధనుసు రాశి వాళ్ళకు ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అలాగే ప్రతి పనిలో ఉల్లాసంగా, ఉత్సాహంగా ముందడుగు వేయగలుగుతారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. బంధువులతో, మిత్రులతో ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో ఉన్న వాళ్ళకి ఎక్సలెంట్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. మంచి ర్యాంకులు తెచ్చుకోవటం, కావాల్సిన చోట సీటు తెచ్చుకోవటం, ఎడ్యుకేషన్లో టాప్ లెవెల్లో ఉండటం, అలా కుంభరాశి విద్యార్థులకు ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు శరీర పీడ ఉంటుంది, ఉత్సాహ భంగం ఉంటుంది. అంటే ఆరోగ్యపరంగా మీనరాశి వాళ్ళు కొంచెం అటెన్షన్ పే చేయాలి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఉత్సాహాన్ని పెంచుకోవాలి, నిరుత్సాహాన్ని తగ్గించుకోవాలి. అప్పుడే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలరు. 12 రాసుల వాళ్ళకి ఈరోజు విశేషంగా కలిసి రావాలంటే మంగళవారం కాబట్టి మంగళుడు అంటే అంగారకుడికి సంబంధించిన మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం అం అంగారకాయ నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకుని వెళితే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఓం అం అంగారకాయ నమః. ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళ్ళటం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో అడ్వెంచరస్ పనులు చేసుకోవచ్చు. అలాగే కుజహోర ఉన్న సమయంలో గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి ఉపయోగించుకోవటానికి కుజహోర అనుకూలిస్తుంది. కాబట్టి హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నా, నక్షత్ర బలాన్ని బట్టి ప్రతిరోజు ఆచరించాల్సిన విధులేంటో తెలుసుకోవాలన్నా, యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చో లేదో వాటికి సంబంధించిన పరిహారాలు ఏంటో తెలుసుకోవాలన్నా మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్
10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.